హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పి షార్ట్ వీడియో పెట్టినప్పటి నుండి మీలో చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ ఎన్ని కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను, ఏ డైట్ తీసుకున్నాను, ఎలా వెయిట్ లాస్ అయ్యాను, నేను చేసిన ఎక్సర్సైజెస్ కానీ లైక్ నా రొటీన్ గురించి అడుగుతున్నారు. ఎలా అయ్యాను అని అంటే ఫస్ట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ నా వెయిట్ టైగర్ బాబు పుట్టక ముందు నా వెయిట్ వచ్చేసరికి 52 కేజెస్ మాత్రమే ఉండే నేను. అండ్ ప్రెగ్నెన్సీలో 72 వరకు వెళ్ళింది నా వెయిట్. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ పోస్ట్ పార్టంలో ఒక 10 కేజెస్ మాత్రమే లాస్ అయ్యాను. అంటే 62 కేజెస్ ఉండేదాన్ని. లైక్ ఆఫ్టర్ డెలివరీ ఒక 62 కేజెస్ వరకు వచ్చాను. తర్వాత ఏమైంది, మళ్ళీ గ్రాడ్యువల్గా వెయిట్ ఇంక్రీజ్ అయ్యాను. ఒక 65.5 వరకు వెళ్ళింది నా వెయిట్ రీసెంట్గా. లైక్ నేను రీసెంట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు నా వెయిట్ వచ్చేసరికి 65.5 ఉండే అనమాట. ఇంకా అలా అయితే కాదు, నేను ఎప్పటి నుండో వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఏంటి అంటే టైగర్ వల్ల కుదరలేదు నాకు ఇన్ని డేస్. ఇంకా ఫైనల్గా చేయాలి. లైక్ ఏంటి అంటే 52 ఎక్కడ, 65 ఎక్కడ, అందుకని చెప్పేసి ఇంకా నా బాడీ స్ట్రక్చర్ నాకు నచ్చక నేను ఇంకా డిసైడ్ అయ్యాను లైక్ వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి. ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. అసలు ఎంత స్ట్రిక్ట్గా అంటే నేను మ్యాక్సిమం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడానికి ట్రై చేశాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మనము మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్ ఫాస్టింగ్లో ఉండాలన్నమాట. అంటే నేను బిఫోర్ 5 లేదా బిఫోర్ 6 నా డిన్నర్ని కంప్లీట్ చేసేదాన్ని. డిన్నర్ అంటే అది కూడా హెవీగా ఏం తినకపోయేదాన్ని. సో డిన్నర్ కాదు, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నుండి చెప్తాను మీకు. సో నేను మార్నింగ్ లేచిన వెంటనే నా రొటీన్ ఎలా ఉండేది అని అంటే, ఫస్ట్ నేను లేచిన వెంటనే లైక్ బ్రష్ అదంతా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత యోగా చేసేదాన్ని. యోగా ఒక 30 మినిట్స్ చేస్తాను, ఖచ్చితంగా 30 మినిట్స్ యోగా చేసేదాన్ని. ముందు జుంబా చేస్తే ఏమవుతుందంటే ఒక 20 మినిట్స్ చేసేసరికి నాకు ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయినట్టు, అసలు చేయలేకపోతున్నా. ఒక 20 మినిట్స్కే బాగా అలసిపోతున్నా జుంబా చేస్తే. ఇంకా జుంబా చేస్తే కాదు అని చెప్పి టైగర్ బాబు పుట్టక ముందు కూడా నేను యోగా చేసిన. అప్పుడు కూడా వెయిట్ కొంచెం తగ్గాలి అన్నట్టుగా, లైక్ నాకు లైక్ ప్రెగ్నెన్సీకి కన్సీవ్ అవ్వాలంటే కొంచెం ఇట్లా నార్మల్గా ఉండాలి, ఇట్లాంటివి ఏవైనా వాకింగ్ లేదా యోగా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అన్నప్పుడు అప్పుడు యోగా చేసిన. సో యోగా అయితే నాకు అలవాటు ఉంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను యోగా చేశాను అనమాట. లైక్ ఒక 5 డేస్ ఏమో జుంబా చేసిన. బట్ జుంబాలో చాలా అసలు ఏంటి అంటే ఇంకా జుంబా ఒక 30 మినిట్స్ చేస్తే రోజు మొత్తం పడుకొనే ఉండేదాన్ని, అంత అలసిపోయేదాన్ని జుంబాలో. ఇంకా ఇలా కాదు అని చెప్పేసి నేను 1 వీక్ తర్వాత నుండి యోగాకి షిఫ్ట్ అయిపోయినా. యోగా చేసిన తర్వాత ఇమీడియట్గా నేనైతే మార్నింగ్ హాట్ వాటర్ తాగాలి. హాట్ వాటర్ అయినా సంథింగ్ కూల్ అయితే తీసుకోను. అందుకని చెప్పేసి ఇంకా హాట్ వాటర్కి బదులు నేను గ్రీన్ టీ తాగేదాన్ని. లిప్టన్ గ్రీన్ టీ ఉంటుంది కదా, సో ఆ గ్రీన్ టీ తాగుతాను. ఒక బిగ్ కప్లో తాగుతాను అనమాట. ఖచ్చితంగా డైలీ మార్నింగ్ అయితే ఖచ్చితంగా గ్రీన్ టీ తాగుతాను. గ్రీన్ టీ వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. ఇంకా నా ఫ్యాట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాట్ బెల్లీ దగ్గరే ఉంది. ఎందుకంటే కన్సీవ్ అయిన తర్వాత ఆ బెల్లీ కొంచెం లోపలికి వెళ్ళలేదు నాకు. అందుకని చెప్పి ఆ బెల్లీ దగ్గర ఎక్కువ ఫ్యాట్, స్టబన్ ఫ్యాట్ ఉండేసరికి నేను ఇంకా కంటిన్యూస్గా రోజు ఇంకా గ్రీన్ టీ అయితే ఖచ్చితంగా తాగేదాన్ని. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి నేను ఇడ్లీ, దోశ అట్లాంటివన్నీ స్కిప్ చేసేసాను. ఓన్లీ ఒక ఫ్రూట్ తింటాను. లైక్ ఏదైనా వాటర్ మిలన్ కానీ, యాపిల్ కానీ, బనానా సంథింగ్ ఏదైనా ఒక్క ఫ్రూట్ మాత్రమే, అది కూడా మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే తీసుకోవద్దు. ఓన్లీ 1 ఫ్రూట్ మాత్రమే తీసుకుంటాను. లైక్ 10:30కి అట్లా నేను యోగా కంప్లీట్ అయిపోయినాక 10:30కి గ్రీన్ టీ తాగుతాను. 11 o'clock అట్లా మళ్ళీ ఒక ఫ్రూట్ తింటాను. మళ్ళీ ఎగ్జాక్ట్ 1 o'clock అట్లా నేను లంచ్ చేస్తాను అనమాట. లంచ్కి వచ్చేసరికి ఏం తీసుకునేదాన్ని అంటే ఓన్లీ 2 రోటీస్ మాత్రమే తీసుకునేదాన్ని. అండ్ కర్రీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకునేదాన్ని. కర్రీ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. రోటీస్ అంటే ఇంక ఓన్లీ 2 మాత్రమే తినేదాన్ని. ఇంకా రోటీ తిన్న తర్వాత మధ్యలో ఏదైనా ఆకలి అవుతే మళ్ళీ ఏదైనా ఫ్రూట్ తింటాను. అంటే లైక్ 1 తర్వాత ఆకలి అవుతే ఫ్రూట్ తింటాను. అండ్ ఖచ్చితంగా 5 to 6 మధ్యలో డిన్నర్ అనేది చేస్తాను. డిన్నర్ కూడా ఎట్లా అంటే ఒక్కొక్కసారి రోటీ తింటాను, ఒక్కొక్కసారి సాలడ్ కూడా తింటాను. లైక్ చాలా వీడియోస్లో సాలడ్ తింటున్నా అని చెప్పాను మీకు వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి. సో అవన్నీ కొన్ని ఇక్కడ నా దగ్గర క్లిప్స్ ఉంటే అవి పెడతాను. లైక్ యోగా ఎలా చేశాను అవి, అదంతా నేను ఒక సిరీస్ లాగా వెయిట్ లాస్ సిరీస్ లాగా చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటి అంటే మా హస్బెండ్ అబ్రాడ్ వెళ్ళేసరికి నాకు వీడియో తీసేవాళ్ళు లేరు. ఇంకా మా చెల్లి బిజినెస్ వర్క్లో పడింది. ఇంకా టైగర్ బాబుని చూసుకోవాలి, అదంతా క్యాప్చర్ చేయాలంటే కొంచెం ఇబ్బంది. అందుకని చెప్పేసి ఇంకా కూర్చొని అయితే చాలామంది అడుగుతున్నారు, చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారు కదా. సో ఏంటి అంటే నాకు పీసీఓడి ఇష్యూ కూడా ఉందన్నమాట. పీసీఓడి బిఫోర్ ప్రెగ్నెన్సీ ఉండేది. లైక్ టైగర్ బాబు కడుపులో
లైక్ కన్సీవ్ అవ్వాలి అన్నప్పుడు నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండేది. పీసీఓడితో ఇదంతా. సో ఇప్పుడు నాకు జా లైన్ కూడా కనిపిస్తుంది కొంచెం కొంచెంగా. ముందైతే చాలా వరకు డబల్ చిన్ కూడా ఉండేది నాకు. అట్లాంటిది ఇప్పుడు కొంచెం కొంచెం జా లైన్ కూడా కనిపిస్తుంది. అండ్ తర్వాత ఏంటి అంటే నేను ఒక 5 వరకు 6 వరకు మ్యాక్స్ 6 వరకు డిన్నర్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా అసలు నో షుగర్ అనమాట. షుగర్ అస్సలు తీసుకోవద్దు. షుగర్ తీసుకుంటే మాత్రం ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. మీరు ఎంత లాస్ అవుతున్నాయి, ఇక్కడ ఎంత క్యాలరీస్ అనేది బర్న్ చేస్తున్నారో అంత ఈజీగా మళ్ళీ ఫాస్ట్గా క్యాలరీస్ అనేవి వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి చాలా వరకు షుగర్ కంట్రోల్ చేయాలి. అండ్ కొన్ని డేస్ ఏం చేశాను, నేను లంచ్లో లైక్ రోటీ తీసుకున్నాను కదా, కొన్ని డేస్ తర్వాత కొంచెం నీరసంగా అనిపిస్తుంది బాడీ, అసలు ఏం తినకపోయేసరికి కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఇంకా అప్పుడు మళ్ళీ బ్రౌన్ రైస్ యాడ్ చేశాను. బ్రౌన్ రైస్లో కొంచెం కర్రీ కూడా ఎక్కువ ఉండాలి, రైస్ కొంచెమే ఉండాలన్నమాట. సో అట్లా చేశాను. ఇంకా ఒక 15 డేస్లో అంటే మా వారు వెళ్ళి దగ్గర ఇప్పుడు ఒక 25 డేస్ అవుతుంది. మా వారు వెళ్ళినప్పటి నుండి మా వారు వెళ్ళిన ఒక 5 డేస్కి స్టార్ట్ చేసిన స్ట్రిక్ట్ డైట్. అంటే ముందు డైట్ చేశాను, చేయలేని కాదు, బట్ స్ట్రిక్ట్గా చేయలేదు. ముందేదో అట్లా చేసిన, పైన ఏదో యోగా జుంబా అప్పుడప్పుడు చేసిన. ఇంకా ఏంటి అని అంటే అప్పుడప్పుడు మాత్రమే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన. బట్ మా వారు వెళ్ళిన తర్వాత ఇంకా నాకు స్కోప్ దొరికిందనమాట. ఇంకా ఇప్పుడైతే ఖచ్చితంగా అవ్వాలి అని చెప్పేసి నేను ఇంకా గట్టిగా కూర్చున్నా. మా వారు వెళ్ళిన ఒక 5 డేస్ తర్వాత నుండి స్ట్రిక్ట్గా చేయడం. రోజు ఇంకా మా వారు ఉండరు కాబట్టి ఇంకా ప్రతిరోజు యోగా అయితే స్కిప్ చేయకుండా ప్రతిరోజు చేసేదాన్ని. ఇలా అయితే నేను ఇప్పుడు మా వారు వెళ్ళి దగ్గర ఒక 25 డేస్ అవుతుంది. 25 డేస్ అంటే ఇంకా నేను 20 డేస్ చేశాను అనుకోండి. 20 డేస్లో కొన్ని డేస్ తీసేద్దాం. అండ్ మెయిన్గా ఏంటి అని అంటే చీట్ డేస్ ఉంటాయి అన్నమాట. సండే వచ్చేసి నాకు చీట్ డే. ఇంకా 1 వీక్ మొత్తం ఈ చప్పటి ఫుడ్ ఇట్లాంటి ఫుడ్ తిని ఇంకా ఏదో ఒక రోజన్నా మంచిగా తినాలి అని చెప్పేసి సండే రోజు మాత్రం బిర్యానీ తినేదాన్ని. ఇంకెక్కువ అంటే ఐస్ క్రీమ్ తినేదాన్ని. బట్ ఏంటి ఓన్లీ బిర్యానీ ఇంకా ఐస్ క్రీమ్ మాత్రమే తినేదాన్ని. ఇంకా ఎక్కువ జంక్ అయితే ఏం తీసుకోలే నేను. అండ్ ఇలా ఒక 20 డేస్ అనుకోండి, మ్యాక్స్ ఒక 15 డేస్లో నేనైతే 5.5 kg తగ్గాను. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసరికి 60.5 అట్లా ఉంది. ఇంకా తగ్గడానికి ట్రై చేస్తున్నా. బట్ ఏంటి అంటే మధ్యలో నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, ఫీవర్ వచ్చింది. ఇంకా ఏంటి అంటే కొంచెం నీరసంగా అయిపోయాను. ఈ సమ్మర్ కదా, డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. మనం ఎంత స్వెట్ అయితే మనకి వస్తుందో అంత మనము ఎక్కువ లిక్విడ్స్ అనేది ఇంటేక్ చేయాలి. లైక్ ఏంటి అంటే 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి పర్ డే. బట్ నేనేంటి కొంచెం వాటర్ అనేది తక్కువగా తీసుకునేసరికి డీహైడ్రేట్ అయిపోయాను. దానివల్ల కొంచెం నీరసం అయిపోయాను. దానివల్ల కొంచెం లైక్ నాకు ఫీవర్ కూడా వచ్చింది. ఈ రీసెంట్ 3-4 డేస్ నుండి హెల్త్ అంతా బాగాలేదు. అందుకని చెప్పి ప్రస్తుతానికైతే డైట్కి బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తాను. లైక్ నా హెల్త్ మళ్ళీ అంటే అట్లా అని చెప్పేసి ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే నేను వాటర్స్ని స్కిప్ చేశాను. దానివల్ల కొంచెం డీహైడ్రేట్ అయ్యాను. అలా వాటర్ని స్కిప్ చేయకుండా కంపల్సరీగా మీరు 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఇంటేక్ తీసుకోండి పర్ డే. సో దట్ మీరు ఈజీగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది అయిపోతారు. మీకు పెద్దగా అవసరం లేదు. లైక్ ఏంటి అని అంటే చాలామంది ఫాస్టింగ్ డే మొత్తం ఉంటే అయిపోతామేమో అనుకుంటారు. బట్ డే మొత్తం ఫాస్టింగ్ ఉండేసరికి గ్యాస్ ఫామ్ అయ్యే ఇష్యూస్ ఉంటాయి. లైక్ గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి అయ్యి అదర్ కాంప్లికేషన్స్కి అవి దారి తీస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి హెల్తీ వేలో వెయిట్ లాస్ అయ్యేలాగా చూసుకోవాలి. హెల్తీ వేలో మనం ఎక్కువగా వెజీస్ అనేవి తీసుకోవాలి, ఎక్కువగా ప్రోటీన్ అనేది తీసుకోవాలి. లైక్ చికెన్ మనము డైలీ కాకపోయినా కూడా వీక్లీ 3 times 2 times అలా చికెన్, ఇంకా డైలీ ఒక బాయిల్డ్ ఎగ్, ఇట్లాంటివి ప్రోటీన్, ఫైబర్ ఇంకా ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో నేను మాత్రం ఎక్కువగా వెజీస్ తీసుకోవడానికి ట్రై చేశాను. బట్ మంచిగానే వెయిట్ లాస్ అయ్యాను. 15 డేస్లో 5.5 kg అనేది ఒక లైక్ చిన్న విషయం కాదు, నాకే షాకింగ్ ఉంది. ఇంకా నేనేంటి అనుకుంటున్నానంటే నా ప్రీవియస్ వెయిట్ ఏదైతే ఉందో 52 kg అక్కడ వరకు రావాలి అనుకుంటున్నా. అంత కాకపోయినా కూడా 55-56 ఈజ్ ఓకే. అంటే 10 kgs వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే బ్రేక్ తీసుకుంటున్నాను కదా. ఇంకా అందరు అడుగుతున్నారు, ఫంక్షన్ ఉండే రీసెంట్గా మా ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యారు, మీరు ఎందుకు వెళ్ళలేదు అనేసి అడుగుతున్నారు. సో నా హెల్త్ బాగాలేదని చెప్పి నేను ఒక షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా అందుకనేసి మా ఫ్యామిలీ గ్యాదరింగ్ ఫంక్షన్కి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు కొంచెం బెటర్ అంటే కొంచెం ఓకే ఉన్నా కాబట్టి ఇంకా లేసి వీడియోస్ ఇస్తున్నాయి. ఇంకా ఈరోజు ఏ వీడియో పెట్టలేదు. ఇంకా చాలామంది నా వెయిట్ లాస్ జర్నీ అడుగుతున్నారు కాబట్టి ఇదనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా అడుగుతున్నారు. త్వరలో ఇంకా అది కూడా పోస్ట్ చేద్దామనుకుంటున్నాను. బట్ ఏంటి అని అంటే నా హెల్త్ నాకు సపోర్ట్ చేస్తే అండ్
ఇప్పుడైతే ఓకే ఉన్నాను, బట్ తెలియదు కదా. లైక్ ఇప్పుడైతే నేను మొత్తానికి డైట్ ఆపేశాను, మంచిగా తింటున్నాను, అంటే 3 పూటలు తింటున్నాను. అప్పుడు తిన్నా, బట్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను కదా. ఇంకా సమ్మర్లో చేస్తే ఏమవుతుందంటే మనకి రిజల్ట్స్ తొందరగా వస్తుంది, అట్లనే మనం కొంచెం నీరసంగా కూడా అయిపోతాము. దానివల్ల మనము కరెక్ట్గా ప్రాపర్గా మీరు డైట్ చేయాలి, బట్ ఏంటి అంటే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా తీసుకోవాలి సమ్మర్ కాబట్టి. సో ఇదన్నమాట. ఇంకా ఏంటి అంటే ఇంకొక 2 మంత్స్ ఉంది నాకు టైం. మా వారు వచ్చేంత వరకు నేను వెయిట్ లాస్ మంచిగా అయిపోతా అని అనుకుంటున్నాను. అండ్ రిజల్ట్స్ మీలో లైక్ నేను వెయిట్ లాస్ అయ్యాను అని మీలో ఎంతమందికి అనిపిస్తుంది? లైక్ నా ఫోటో డీపీ ఏదైతే, లైక్ నేను డీపీ అంటున్నాను, థంబ్నెయిల్ ఏదైతే పెట్టానో అందులో మీకు కనిపిస్తుందా లైక్ నేను వెయిట్ లాస్ అయినట్టుగా? నాకైతే కొంచెం కనిపిస్తుంది వెయిట్ లాస్ అయినట్టుగా. మరి మీకు ఎంతవరకు అనిపిస్తుంది? నేను అయినట్టుగా కనిపిస్తున్నానా లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? లైక్ ఆల్రెడీ ఈ వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇస్తారన్నా నేనైతే సజెషన్స్ కూడా వింటాను. మీరు నాకు సజెషన్స్ షేర్ చేయండి కామెంట్స్లో, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ అంతే మరి ఈ వీడియోకి. అండ్ అంతే, ఇంకేం లేవు. ఇదే అనమాట. నేను ఓన్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, మ్యాక్సిమం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకా ఏంటి అని అంటే మంచి స్లీప్ ఉండాలి. మీరు ఇంత డైట్ చేసి, ఇంత ఫాస్టింగ్ చేసి, లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి, అదంతా చేసి ప్రాపర్ స్లీప్ లేకపోయినా కూడా, స్ట్రెస్ వల్ల కూడా వెయిట్ లాస్ అనేది రిజల్ట్స్ అనేవి కొంచెం తారుమారు అవుతాయి అనమాట. లైక్ ఏంటి అంటే స్ట్రెస్ వల్ల కూడా చాలామంది వెయిట్ పుట్ ఆన్ అవుతారు, కొందరు తగ్గుతారు. అందరి బాడీ ఒకేలాగా ఉండదు, అందరి బాడీ ఒకేలాగా రెస్పాండ్ అవ్వదు. అందుకని చెప్పేసి ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు నన్ను చూసి ఒక నలుగురు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా సేమ్ చేసి రిజల్ట్స్ రాకపోతే అక్క నువ్వు అట్లా చెప్పినావు ఇట్లా చెప్పినావు కానీ మాకు ఇలాంటి రిజల్ట్స్ రాలే అని అనకండి. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంది. సో కొందరు బాడీ రెస్పాండ్ అంటే ఇప్పుడు కొందరికి ఏంటి అని అంటే నార్మల్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు. అట్లాంటిది స్టబ్బర్న్ ఫ్యాట్ ఉందనుకోండి, అట్లాంటి వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి టైం పడుతుంది. సో నా దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే, ఎందుకంటే నేను ఎప్పటి నుండో ఇంత వెయిట్ లేను కదా. నేనేంటి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ పోస్ట్ పార్టంలో కొంచెం వెయిట్ లైక్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ 72 ఉండే, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఏంటి పోస్ట్ పార్టంలో 62 ఉండే. తర్వాత కొంచెం ఒక 3 kgs అట్లా వెయిట్ గెయిన్ అయ్యాను. ఎప్పటి నుండో నాకు స్టబర్న్ ఫ్యాట్ లేదు కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి, నాకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి నాకు హెల్ప్ అయ్యిందనమాట. సో ఇంతే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. అండ్ అంతే. ఇంకా లైక్ నాకు పీసీఓడి ఉండే అనమాట. పీసీఓడి త్రూ నేను ఎట్లా కన్సీవ్ అయ్యాను, నాకు ఎన్ని మంత్స్ పట్టింది కన్సీవ్ అవ్వడానికి, నేను ఎలాంటి కాంప్లికేషన్స్ అనేది ఫేస్ చేశాను. అండ్ నేను పీసీఓడితో సఫర్ అయినప్పుడు కూడా నేను డైట్ అనేది చేశాను, ఇంకా లైక్ యోగా ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చేశాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఈవినింగ్ టైంలో కూడా నేను వాకింగ్ చేసిన, అది మర్చిపోయాను. ఆఫ్టర్ లంచ్ అంటే లంచ్ నేను 6కి బిఫోర్ చేసేస్తాను కాబట్టి 6 o'clockకి లంచ్ చేసిన తర్వాత 8 o'clock అట్లా వాకింగ్ చేసేదాన్ని. అట్లీస్ట్ ఒక ½ an hour అట్లా వాకింగ్ చేసేదాన్ని. మా ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది కదా, ఇంకా అక్కడైతే వాకింగ్ చేసేదాన్ని. సో ఇట్లా అనమాట. పీసీఓడి ఉన్నప్పుడు కూడా పీసీఓడి న్యాచురల్గా వితౌట్ మెడిసిన్ నేను క్యూర్ చేసుకున్నాను, లైక్ ఈ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ, ఇంకా ఏంటి అంటే డైట్ వల్ల. సో పీసీఓడిలో మెయిన్గా వైట్ అస్సలు తినొద్దు. వైట్ ఇన్ ద సెన్స్ వైట్ రైస్ కానీ, షుగర్స్ కానీ, ఇట్లాంటివి ఏవి, మైదా కానీ ఇట్లాంటివి ఏమి తినొద్దు. సో నేను న్యాచురల్గా వితౌట్ మెడిసిన్ పీసీఓడిని లైక్ అది క్యూర్ అవ్వదు, దానికి లైక్ ఏంటి అంటే ఎప్పటికీ క్యూర్ అవ్వదు, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఒక పాయింట్ వరకు తగ్గించుకున్నాను పీసీఓడి అనమాట. సో ఇంతే. మరి నేను త్వరలోనే ప్రెగ్నెన్సీ స్టోరీ కూడా మీకు పెడతాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. అండ్ సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి. సో అంతే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.